ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా దామచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం విద్యుత్ ప్లాంట్ పై సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూ నిర్వాసితులు గొప్ప త్యాగదనులు, భూసేకరణ పరిహారం చెల్లించడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. 5 యూనిట్లకు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పాను, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవటం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చును సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ ఫిక్స్ చేస్తాం. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాక ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకు చేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్టుకి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చేకల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి కూడా తీసుకున్నారు. మీరు ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే.